పంచాయతీ కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రమంతటా కూడా పంచాయతీ ఎన్నికల కోలాహలం నడుస్తుంది. గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల గురించే డిస్కషన్. ఎవరు సర్పంచ్ అవుతారు, ఎవరు వార్డు మెంబర్ అవుతారు, దీని గురించే అన్ని గ్రామాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే V6 న్యూస్, వెలుగు దినపత్రిక రెండు కూడా పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం అందిస్తున్నాయి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ పంచాయతీలు ఏవైతే ఆదర్శంగా నిలుస్తున్నాయో మిగతా గ్రామ పంచాయతీలకు, వాటిలో అవి ఎందుకు ఆదర్శంగా నిలుస్తున్నాయి, అక్కడ మిగతా గ్రామ పంచాయతీలు ఈ గ్రామ పంచాయతీలని చూసి ఏ విధంగా ఎటువంటి అంశాలని నేర్చుకోవాల్సి ఉంది తదితర అంశాలపై పంచాయతీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల్ డీకంపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం స్పెషాలిటీ ఏంటంటే అగ్రికల్చర్ పరంగా, అంటే వ్యవసాయ పరంగా అంకాపూర్ను తలదన్నేలా ఇక్కడ పంటలు పండిస్తున్నారు. రైతులు ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారు. ఒకరికొకరు తమ వ్యవసాయ అవసరాల్లో సహకరించుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ తర్వాత డీకంపల్లి కూడా వ్యవసాయ పరంగా చాలా అభివృద్ధి చెందిన గ్రామం. ఈ గ్రామంలో మొత్తం 2000 మంది జనాభా ఉంటారు. అదేవిధంగా 1200 ఓట్లు ఉన్నాయి. దాదాపు ఇక్కడ 800 ఎకరాలలో విస్తీర్ణంలో సాగు జరుగుతుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక వాతావరణంలో కూడా ఈ గ్రామం ఉంటుంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్రామం నుంచి 30 సంవత్సరాల్లో ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. అంటే ఇప్పుడు జనరల్గా మనం చూస్తాం ఎలక్షన్స్ టైంలో లేకపోతే ఆ తర్వాత కూడా ఎన్నో క్రైమ్స్ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఈ గ్రామం నుంచి ఈ సమీప పోలీస్ స్టేషన్లో లాస్ట్ 30 ఇయర్స్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అందుకనే పోలీస్ శాఖ ఇక్కడ ఈ గ్రామానికి ప్రత్యేకంగా 10 సీసీ కెమెరాలు కూడా ఇచ్చింది. సో ఇది అభినందించాల్సిన విషయం. అందరూ ఒకసారి ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటారు. ఇది ఈ గ్రామం స్పెషాలిటీ. అసలు ఎందుకు ఈ గ్రామం అభివృద్ధి చెందింది, ఇంకా ఈ గ్రామానికి అవసరాలు ఏంటి, గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, తమ గ్రామం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం అందుతుంది అన్నది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ సర్పంచ్ చిట్టిబాబు ఉన్నారు. చిట్టిబాబు గారు, మీ గ్రామం గురించి కొంత చెప్పండి. 83-84 కంటే ముందు ఈ గ్రామము కల్లెడ గ్రామం ఆమ్లెట్గా ఉండింది. ఓకే, అంటే 83-84లో ఫస్ట్ టైం పంచాయతీగా అయింది. అప్పటి వరకు ఒక హామ్లెట్ విలేజ్గా ఉండే. ఓకే, మా గ్రామ పెద్దలందరూ కలిసి మూకుమ్మిడి ఐక్యతతో గ్రామ పంచాయతీకి చేసుకున్నారు. ఈ విలేజ్ సర్పంచ్గా అయిన తర్వాత విలేజ్ పేరు చెప్పుకొని పోతే డీకంపల్లి ఎక్కడ ఉండేదని అడిగారు. ఆహార నిమిషాలు కష్టపడి సమకూర్చుకున్నాం కొద్దిగా. ఆ తర్వాత స్వాధ్యాయన 76లో ఇక్కడికి వచ్చింది ఆధ్యాత్మిక చింతన. దానివల్ల మా గ్రామ ప్రజలు అందరూ ఐక్యంగా ఉన్నారు. దానివల్లనే ఊకుమ్మిడిగా కూర్చుండి యునానిమస్ చేసుకున్నాం. సర్పంచ్ ఎలక్షన్స్ ఏకగ్రీవమైంది. అయితే ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే బస్సు లేదు, రోడ్లు లేవు, వ్యవసాయ పరంగా గోదాములు కావాలి. గిడ్డంగులు అయితే వ్యవసాయ పరంగా ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఐక్యత వ్యవసాయమే. ఐక్యత వ్యవసాయము, ఆధ్యాత్మిక చింతన. దానివల్ల ఐక్యత వ్యవసాయం అంటే ఎట్లా చేస్తారు కొంచెం చెప్పండి. ఒకళ్ళకోళ్ళు చేసుకుంటారు. ఇంతకు ముందు అంటే ఎడ్లతో ఉండే ఒకళ్ళకోళ్ళు దున్నుకుంటుండ్రి. ఇప్పుడు ట్రాక్టర్ వ్యవసాయం వచ్చింది కానీ అది పోయింది ఇప్పుడు పద్ధతి. అంటే ఒకళ్ళకోళ్ళు అంటే ఐక్యత వ్యవసాయం అంటే ఒకరి పొలం పనులు అయితే ఇంకోళ్ళు పోయి బదిలీగా చేస్తారు. డబ్బులు ఉండవు, బదిలీ ఎవరిది నాట్లేసుడైనా లేకపోతే ఇంకేమైనా అందరు కలిసే చేసుకుంటారు. ట్రాక్టర్ వచ్చిన నుంచి ఇప్పుడు ఎవరిది వారు లేబర్తో నాటుకుంటున్నారు. ఆ వ్యవసాయానికి ఇప్పుడు ప్రస్తుతం అవసరం ఏంటంటే రైతులకు కావాల్సింది గోదాములు. అదైతే మంచి ఏ పంటలు పండుతాయి ఇక్కడ? వరి 80% పండుతుంది, 20% ఆరుతడి పంటలు పండుతాయి. సో ఇంకా వ్యవసాయ పరంగా ఏం కావాలి? అంకాపూర్ కంటే ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఏం కావాలి ఇక్కడ? ఫస్ట్ మాకు మార్కెట్ కావాలి. మార్కెట్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు ఇడికి వెళ్ళి బస్సు నిండా పోతుండే కూరగాయలు. రవాణా సౌకర్యం లేకనే ఈ కూరగాయలన్నీ బంద్ అయిపోయినాయి.
కూరగాయలు పండిస్తలేరు ఇప్పుడు? కూరగాయలు పండిస్తున్నారు కానీ తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తలేరు. ఇంతకుముందు బొంబాయి దాకా వెళ్ళింది ఇక్కడ నుంచి కూరగాయలు. ఓకే. అటువంటిది రవాణా సౌకర్యం ప్రభుత్వం మాకు సహకరించినందున, రవాణా సౌకర్యం లేనందున యువకులకు కూడా బయటకు వెళ్ళి ఏం పని చేద్దామన్నా రవాణా సౌకర్యం లేదు. వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు. అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు సర్పంచ్గా చేసినప్పుడు ఎవరు గుర్తుపట్టకపోతుండే డికంపల్లి. ఇప్పుడు ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎట్లా అయింది అంటే ఐక్యతతోనే అందరు కలిసి పని చేసుకోవడం, ఎక్కువ దిగుబడి తీసుకోవడం, కష్టపడి ఆ రకంగానే మారు. ఎలక్షన్ మరి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారా ఊర్లో? అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరు ఉన్నారు. ఎలక్షన్ అప్పుడు కొట్లాడతారు. సాధారణంగా ఎన్నోతులు కొట్టాడలేదు. ఇప్పుడు సుర అవుతుంది. అన్ని యునానిమస్ నడిచింది. ఇప్పుడు సుర అంటే ఎలక్షన్ అప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఎలక్షన్ అయిన తర్వాత అందరు కలిసిమెలిసి ఉంటారు. కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఏకగ్రీవం చేద్దామని అనుకుంటున్నాము. కానీ యువకుల మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు యువకులందరూ ఒకటైతే అయిపోతుంది. ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఎటువంటి తగాదాలు లేవు. గత 30 సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉంటూ సర్పంచ్ ఎలక్షన్లని దాదాపు 4 సార్లుగా యునానివేజ్ చేసుకొని 2 సార్లుగా ఎలక్షన్ జరిగింది. అయితే మున్ముందు కూడా యునానివేజ్కే ప్రోత్సాహం అందించి యునానివేజ్గానే చేసుకుంటూ ముందుకు పోదామని, కలిసిమెలిసిగా ముందుకు పోదామని అనుకుంటున్నాం. ఈ గ్రామంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్లు, వీధి లైట్లు, ప్రభుత్వ హాస్పిటలు, గిడ్డంగుల కొరత ఉంది, రవాణా సదుపాయం సరిగా లేదు. అంటే వ్యవసాయ పరంగా బాగా అభివృద్ధి చెందింది. కలిసిమెలిసి చేసుకుంటూ మాకు గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక వ్యవసాయ పరంగా అభివృద్ధి ఉంది. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? గుత్పా లిఫ్ట్ మొత్తం ప్రతి ఎకరానికి బోర్ ఉంది. 2 పంటలు వరి పండిస్తాం. నా పేరు ప్రవీణ్. అయితే మాకు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, మా ఊరికి ఇంతకుముందు డైలీ ఒక 4-5 ట్రిప్పుల మినిమం ఒక 5 ట్రిప్పుల బస్ వస్తుండే. ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి మా ఊరికి 2 ట్రిప్పులు బస్ వస్తుంది. ఏంటంటే ఊరు చూస్తే బాగుంది డెవలప్గా, కానీ వేరే విలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఏదైతే వస్తురో, అరే ఊరు చూస్తే బాగుంది కానీ ఈ ఊరికి బస్సు లేదు. మేము ఇంతకుముందు మీరు రోజు మీ అవసరాల గురించి ఎటు నిజామాబాద్ పోతారా? నిజామాబాద్, ఆర్మూరు, నందిపేట, ఈ 3 విలేజ్లు వెళ్తాం. మాకు బైకులు ఉన్నాయి, బైకుల మీద వెళ్తాం. బస్సు నిండుతలేదేమో, నిండింది ఆర్టీసీ వాళ్ళు బంద్ చేస్తారు కదా సార్. బస్సు నిండుతుంది ఎందుకు? మనం కంటిన్యూ నడిపిస్తారా బస్సు వస్తుంది మా ఊరికి, అట్లా ప్రజలకు తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు బస్సు వారం రోజులు వచ్చి వారం రోజులు బంద్ అవుతుంది. అరే బస్సు లేదు, మన బైక్ లో మనం వెళ్ళిపోదాం. అట్లా ఆటోలు నడుస్తాయా? ఆటోలు కూడా నడుస్తాయి సార్, 1, 2, 3 అంతకంటే ఎక్కువ లేదు. మరి ఆటోలు ఇప్పుడు కదా అవసరం సార్, మా ఊళ్ళో అసలు లేవు. 2-3 పోతే బండ్ల మీద పోతారు, లేకపోతే బస్సే. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మాకు ఫస్ట్ 5th వరకు ఉండే, ఇప్పుడు 7th వరకు అయింది. ఏంటంటే ఇప్పుడు మొత్తం ప్రైవేట్ స్కూల్లో వెళ్ళడం వల్ల ఆ 7th కూడా మాకు పోయే ఛాన్స్ ఉంది. ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్? ఎంతమంది చదువుతారు? 50 నుంచి 40 వరకు అట్లా ఉంటుంది సార్. 40 నుంచి 50 మంది. ఈరోజు మా ఊరు డెవలప్ అయింది అంటే ఊరందరూ కలిసి కట్టుగా పని చేయడం లోపలనే డెవలప్ అయింది. కారణం ఏంది అంటే పోయిన ఎలక్షన్ల అప్పుడే ఓటింగ్ జరిగింది. అంతకుముందు మా తాత ముత్తాతల నుంచి కూడా ఓటింగ్ జరగలేదు, ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం జరిగింది. ఎప్పుడు జరగలేదు. మొన్న పోయినసారి జరిగింది. 84 నుంచి ఏకగ్రీవమే. పోయినసారి ఎలక్షన్ దొరల పాలన అప్పటి సంధి మాకు విలేజ్ ఎప్పుడైతే ఏర్పడ్డదో కల్లెడి నుంచి మాకు వేరు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న ఒకటేసారి ఎలక్షన్ జరిగింది సర్పంచ్. అంతకుముందు ఏ ఎలక్షన్లు లేకుండే. కాకపోతే మా ఇప్పుడు ఇవి చెప్పారు చూడు, కూరగాయలు పండిస్తున్నాము అవి ఇవి అని. కూరగాయలు పండిస్తుండ్రి, ఇప్పటికి కూడా ఎక్కువ పండిస్తారు, ఇంట్రెస్ట్ ఉన్నది. ఇంకా ఒక 20 మంది ఇప్పటికి కూడా కొత్తిమీర మెంతం వేస్తా ఉన్నారు. వాళ్ళు ఓన్లీ బైకుల మీద కుంటలు పెట్టుకొని పోతున్నారు. పోంగ ఏడన పడితే పట్టి దాని మీద పెట్టేటోళ్ళు లేరు సార్, ఉన్నారు. కాకపోతే ఇంకా వేరే కూరగాయలు టమాటాలు అవి వేరేటి వేసేటోళ్ళు ఉన్నారు కదా, అవి ఎందుకు అంటే బస్సు రావడం లేదు. బస్సు సౌకర్యం మాకు ఉంటే ఖచ్చితంగా సగం మంది ఊర్లో కూరగాయలు వేస్తారు. ఇంకా గ్రామ అభివృద్ధి చెందాలంటే ఇంకేం చేయాలి? గ్రామ అభివృద్ధి చేయాలంటే మా యువకులందరూ కమిట్ అయ్యి మరి ఏకగ్రీవంగా ఎన్నుకుందామా, ఎట్లా చేద్దాము అని ఆధారపడి యువకుల మీద ఉన్నది సార్. ఇక మరి ఏ విధంగా చేస్తారు? మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఎంచుకున్న తర్వాత కూడా వలన ఉండాలా అనుకున్న వాళ్ళు కూడా నేను ఇవి చేయగలుగుతా, నేను బస్సు డ్రైనేజింగ్ ఉన్నది, కాంక్రీట్లు ఉన్నాయి,
బస్సు సౌకర్యాల కోసం ఇంతగానో చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఇవన్నీ చేయగలుగుతా నేను అనుకున్న వాళ్ళు మంచిగా ఆలోచించి నేను చేయగలుగుతా, ఇంటి పని తక్కువ పెట్టి ప్రజల కోసం సేవ కోసం నేను 5 సంవత్సరాలు కష్టపడి తిరుగుతా ప్రజల పనుల కోసము అని అనుకున్న వాళ్ళు ముంగడికి వచ్చి సర్పంచ్గా పోటీ చేసి గెలిచి ఏదైనా చేయగలిగితే బాగుంటుంది. లేక గ్రామ ప్రజలందరూ కూర్చుంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కరెక్ట్ షూట్ అవుతుంది సార్. ఈ గ్రామంలో చూస్తే ఇది అప్పటి మంత్రి సుఖ అన్నాడు, మాజీ మంత్రి మాండ వెంకటేశ్వరరావు, డీగంపల్లి గ్రామం 2వ అంకాపూర్ అని ఆ రోజు సుఖ అన్నాడు. మరి ఇది 2వ అంకాపూర్గా అభివృద్ధి చెందుతున్న గ్రామము నిజామాబాద్ జిల్లాలో ఒక డీగంపల్లి అని చెప్పడం జరుగుతుంది. ఇక మరి భక్తి విషయానికి వస్తే 72లోనే ఇక్కడ సాధ్య సురైంది. ఇప్పటి వరకు విలేజ్ అంతా సాధ్యాలనే ఉన్నారు. ఈడ మరి సాధ్య చేయబట్టి కొన్ని దొంగతనాలు లేవు, అబద్ధాలు లేవు. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల సుఖ 99% యునానిమస్కే ఇస్తారు. ఏదో అనివిని కారణాల్లో ఏదో ఎలక్షన్ 1-2 సార్లు జరిగింది, కానీ 99% యునానిమస్కే ఇస్తారు. మరి ఇది గత 83లో అప్పటి ఎమ్మెల్యే తామ్మ చౌదరి గారు ఈ గ్రామానికి ప్రత్యేకంగా బస్సు తీసుకురావడం జరిగింది. మరి అక్కడి నుంచి మరి అప్పుడు కన్కర్ రోడే మాకుండే, మరి డాంబర్ రోడ్ అయిందంటే మాకు బస్సు మొత్తంకే బంద్. ఈరోజు బస్సు వస్తుందంటే స్కూల్ పిల్లల కోసమే 2 ట్రిప్పులు వస్తుంది. మరి ఆదివారం నాడు మరి బస్సు లేదు. ఇప్పుడు బస్సు కాకుండా ఇంకా డ్రైనేజ్ విజయానికి మరి ఇప్పుడు అన్ని సీసీ రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. మరి సీసీ రోడ్లు విలేజ్లో మరి ఇప్పుడు లైటింగ్ విషయాన్ని కానీ ఇటు గ్రామ పంచాయతీ అభివృద్ధికి అందరూ సహకరించాలి. మరి ఇక్కడనే ఇది పెద్ద సముద్రంలాగా ఉంటుంది వర్షాకాలంలో, దీన్ని అంతా సీసీ చేయాలని మేము సుఖ ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ అందరినీ కలిసినాము. వర్షాకాలం నీళ్లు రోడ్ల మీద అవుతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, మిషన్ భగీరథ చేయబట్టి రోడ్లన్నీ ఎక్కడ చూసినా ఖరాబ్ అయింది. ఇక్కడనే కాదు, ఎక్కడి నుంచి ఖరాబ్ అయింది. మిషన్ భగీరథ తోటి రోడ్లు మొత్తం తవ్వేసారు కాబట్టి ఇప్పుడు అన్ని సీసీ రోడ్లు అయ్యి మరి గ్రామ అభివృద్ధికి అందరూ సహకరిస్తారు. కాబట్టి మళ్ళీ వేయలేదా రోడ్లు? వేయలేదా? వెయ్యలే, ఇప్పుడే కదా, ఇంకా చాలి కాలేదు. ఇప్పుడు అంతా ఇంకా నల్లలు పెళ్లి చేస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? ఇంకా రాలే, 10-20 రోజులు చాలా అవుతాయి, అన్ని నల్లలు పెడుతున్నారు. మరి అంతేకాక మా గ్రామానికి నీళ్లు మంచిగా మొదటి నుంచి నీళ్లు బాగానే ఉన్నాయా? నీళ్లు ఉన్నాయి. డీగంపల్లి విలేజ్ అన్ని బోర్డు సక్సెస్ ఉన్నాయి. దాదాపు 40 నుంచి 50 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. సబ్ స్టేషన్స్ మా గ్రామానికి ప్రత్యేకంగా ఇచ్చారు. అన్ని విలేజ్ల కంటే ఎక్కువ డీగంపల్లి పంటలకు ఫస్ట్ అని మా గ్రామానికే కేటాయించడం జరిగింది. సబ్ స్టేషన్స్ అయింది మా గ్రామానికి. అందుకోసం మా గ్రామాల్లో ప్రతి రైతు పంట పండించుకుంటాడు. నేను అంటున్నా కదా, దొంగతనాలు మా గ్రామానికి లేవు. మరి ఏదైనా తగాదాలైనా పోలీస్ స్టేషన్లో లేవు. ఇక్కడనే పరిష్కారం చేసుకొని చెప్పుకుంటాము. అందుకోసం మేము మా గ్రామానికి పోలీసులు బాగా సహకరిస్తారు. మరి ఈ గ్రామాన్ని మొట్టమొదటి సీసీ కెమెరాలు పెట్టాలని నిజామాబాద్ జిల్లాలో మాటూరు మండలం డీగంపల్లి గ్రామం అని మా గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు డబ్బులు నడుస్తాయి, కానీ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు పంచాయతీ అసలే నడండి. మేము ఎప్పుడు యునానిమస్ చేస్తాం కదా, ఏదన్నా చేసేది ఉంటే. ఇప్పుడు మరి ఇక్కడ మరి ఈ గ్రామంలో అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ తాగేటోళ్ళు ఎక్కువ ఉన్నారని విన్నా నేను. తాగుడు మా గ్రామంలో బడ్జెట్ లేదు, వైన్స్ లేదు, కళ్ళు పట్టించుక లేదు మా గ్రామాల్లో. అది మరి తాగిన దాన్ని బట్టి ఎవరు తాగిస్తే వాళ్ళ కోటే ఉండదు, అట్లేం లేదు. అది పబ్లిక్ లో ఫిక్స్ అయి ఉంటది. అందరు తాగిస్తున్నాడే తెలుసు, వాళ్ళకు ఓటేద్దామని ఫిక్స్ అయి ఉంటది. అంతేగా తాగిచ్చిన వాడికి ఓటే రాదు. వీళ్ళు పెడతారు ఖర్చు, వాళ్ళు పెడతారు. నలుగురు ఉన్నారనుకో, ఒకటి అటు ఒకటి ఇటు అనేది సుఖేస్తారు. ఇద్దరు ఖర్చు పెట్టినప్పుడు సమానంగా పోతాయి ఓట్లు. నమస్కారం. ఇది నమస్కారం అనేది గత పెద్దల నుంచి వచ్చినది. మాకు ఇక్కడ డీకంపల్లిలో అమృతాలయం ఏర్పడి నుంచి జయోగేశ్వరి అనేది భావన వచ్చింది. ఆ చింతన అమృతాలయం అంటే ఏంది? స్వాధ్యాయ అంటే భగవద్గీత యొక్క అంశాలు సారాంశాలు ప్రజలకు అవగాహన చేసింది అటవలే దాదా గారు. స్వాధ్యాయ పాండురంగ అటవాలే మూవ్మెంట్ ఇక్కడ ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో ఊరు ఏకదాటిగా ఉన్నది. కావున దానికి రాజకీయంగా లేకుండా భక్తి భావనతో ఊరు ఏకమై ఉన్నది. అదే భావనతో పెద్దలు చెప్పుకొచ్చిన దారిలోని పిల్లలు కూడా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా వ్యవసాయానికి ఆధారపడి వ్యవసాయాన్ని వెన్నుముక, నేనే రైతు రాజుని అనే ఉద్దేశంతో ఉత్సాహంతో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఇదే మీ V6 తరఫున నేను కేసీఆర్కి విన్నవించేది ఏంటంటే, మాకు ఇక్కడ గ్రంథాలయం కావాలా. అదొకప్పుడు గ్రంథాలయం ఉండే, మా స్వచ్ఛందంగా గ్రంథాలయం నడుపుకున్నాం మేము, జేబు నుంచి డబ్బులు వేసి.
ఊర్లో గ్రంథాలయం ఉండే ఆ పిల్లగాడికి ఆ జీతాలు సరిపోక పేపర్ డబ్బులు సరిపోక అతను దుబాయ్ వెళ్ళిపోయిండు, గ్రంథాలయం మూతపడ్డది. చదువు అనేది ముఖ్యము, చదువు ఉంటేనే రాజ్యం వెళ్ళగలుగుతాం. రేపు సర్పంచ్ అయ్యేటోళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుని ముందు ఎంకరేజ్ చేయాలి. స్కూలే కానీ విలేజ్లో కానీ పెద్దలను కానీ పెద్దల సహకారం తీసుకోవాలా. నా పేరు ప్రశాంత్, మాది 100% వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి. ఏం చదువుకున్నావు బాబు? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, డిగ్రీ చదువుకున్నా. ఏం చేస్తున్నావు? ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నా. అబ్బా, వెరీ గుడ్. డిగ్రీ చదువుకున్నా, మంచి వ్యవసాయం. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువైపోయినారు, లాభం లేదని. కానీ మంచి చదువుకున్న వ్యవసాయం చేస్తున్నాం, సంతోషం. అలాగే ఉత్తా ఉండకుండా అని చెప్పేసి ఏం చేసినామంటే, మేము వ్యవసాయం కాబట్టి మాకు అదనంగా ఆదాయం కావాలి. అయితే ఏం చేసినామంటే, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఒక 2-3 గేదెలు తీసుకొని రోజుకి వచ్చేసి మా గ్రామంలో 250 లీటర్ల నుంచి 300 దాకా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. బర్రెలు ఇక్కడ ఎన్ని బర్రెలు ఉన్నాయి? బర్రెలు దగ్గర దగ్గర ఒక 500 గేదెలు ఉన్నాయి ఆ గ్రామంలో. 500 గేదెలు ఉన్నాయి. కానీ మా ఊళ్ళో హాస్పిటల్ ఉంది, పశువుల హాస్పిటల్. కానీ సరైన వైద్యులు లేడు మా ఊళ్ళో. అది గేదె కాబట్టి దానికి ఎప్పుడు ఏం జరుగుతుందో మనుషుల మాట చెప్పగలుగుతాము. అది గేదె కాబట్టి ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. కరెక్ట్ టైంకు దానికి ట్రీట్మెంట్ అనగా కొన్ని గేదెలు చనిపోవడం జరుగుతుంది. అదొకటి. కనీసం మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మాకు అందుబాటులో ఉండాలి ఒక డాక్టర్. పాలు ఉత్పత్తి అయినా ఏం చేస్తారు? పక్క ఊర్లో అమ్ముతారా? లేదు, మేము డైరీకి పంపుతాం. రోజు 50 లీటర్ల నుంచి 300 దాకా 365 రోజులు కంటిన్యూగా ఉత్పత్తి ఉంటుంది మా ఊళ్ళో. మళ్ళీ మాలాంటి యువకులు కూడా టైం వేస్ట్ చేయకుండా మా తల్లిదండ్రులకు మేము నిలిపిస్తామంటే పొలాల పరంగా పొలాలకు వెళ్ళి మందంచడం కానీ మాతో అయిన కాడికి మేము నిలిపిస్తున్నాము. ఆ విధంగా కాకుండా మా యువకులందరూ కూడా చదువుకొని ఉత్తా ఉండకుండా పాడి మీద దృష్టి ఎక్కువ ఉంది మా ఊళ్ళో. అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఇది చేస్తున్నాం. ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా వ్యవసాయం కూడా. నేను ఒక్కనే కాదు, మా గ్రామంలో 200 దాకా యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే టైం వేస్ట్ చేయకుండా తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ మంచి ఆదాయం తీసుకుంటారు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లా అందరు కలిసి ఎలక్ట్ చేసుకుంటారా లేకపోతే ఎలక్షన్ ఉండాలనా? ఎట్లా ఏమనుకుంటారు? మాక్సిమం మా ఊళ్ళో 99% ఏకగ్రీవంగానే చూస్తాము. మా యువకులు కానీ అందరు కానీ. ఒకవేళ అనివార్య కారణం వల్ల ఎలక్షన్ జరిగితే ఎట్లా యువకులు ఓటు ఎట్లా వేస్తారు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, పైసలు మందును బట్టి ఓట్లు వేస్తారా, క్యాండిడేట్ బట్టి ఓట్లు వేస్తారా? ఎట్లా? అట్లా కూడా సార్, అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఇవ్వాలి ఓటు అనేది. వాళ్ళు మస్తు చేస్తారు. మనం అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇస్తేనే మనకు 5 సంవత్సరాలు మంచి కాలం ఉంటుంది. మేము ముఖ్యంగా వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి రైతు బిడ్డలు. అయితే మాకు ఒక 4-5 ఎకరాలు ఉంటుంది. మా ఊర్లో నిజానికి ఐక్యంగా ఉండడానికి కారణం ఒకటి దైవ విచారం అయితే, రెండవది ఏంటంటే మా యొక్క పనులు మేము ఇతర కూలీల మీద ఆధారపడకుండా మా పనులు మేము కలిసి కట్టుగా చేసుకుంటాము. నా వ్యవసాయం తర్వాత మా అన్నయ్యది, మా అన్నయ్య తర్వాత మా తమ్ముడు, ఇట్లా ఒకరికొకరు హెల్పింగ్ చేసుకుంటూ కూలీల సమస్య లేకుండా అధిగమించుదాం అన్నట్టు ఈ విషయంలో. రెండవది వచ్చి ఏంటంటే ప్రతి ఒక్క రైతుకు ఒక 2-3 గేదెలు ఉంటాయి. ఆ గేదెలకు ఏదైతే పేడ ఉంటుందో ఆ పేడ వృధాగా పోకుండా అదొక పెంటలాగా చేసుకొని దాన్ని ఒక ఎకరానికో అరెకరానికో ప్రతి ఆట ఒక అగ్రికల్చర్ రూపంలో ఉపయోగించుకుంటాం అన్నట్టు దాన్ని. అదే దాని విధంగా మాకు ఒక ఎకరానికి వచ్చేసి 50 బస్తాలు దిగుబడి మేము తీస్తున్నాము. నిజానికి ఇది మా గొప్ప కాదు, మా యొక్క పూర్వీకుల నుంచి మాకు వచ్చినటువంటి ఆనవాయితీ. విత్తన శుద్ధి ఎవరు చేయరు. మా విలేజ్లో ప్రతి ఒక్కరు విత్తన శుద్ధి చేస్తారు. కార్బన్ డిజంతో వరి విత్తనాన్ని విత్తన శుద్ధి చేస్తారు. ఎక్కడ కూడా చేయరు. మా విలేజ్లో మాత్రం కంపల్సరీ చేస్తారు. ఆ విత్తన శుద్ధితో ఒక 10-12 వచ్చే తెగులు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి మీ దగ్గర ఏమైనా కొంటే వరి కొంటే కనుక చాలా సేఫ్ ఉంటా అన్నట్టు. సేంద్రియ వ్యవసాయం ఇది. కానీ ఇప్పుడు మీరు కూరగాయలకు కూడా పురుగుల మందు కొట్టరా? కొట్టాం మేము. ఇక్కడ న్యాచురల్ గా పండిస్తాం. 90% కొత్తిమీర కానీ మెంతెం కానీ న్యాచురల్ గా ఏదైతే పెంట ఎరువు ఉందో అది పోసి పండియగలుగుతాం. అటువంటి వాళ్ళకి కూడా ఎన్కరేజ్ చేయడం కారణం మెయిన్ ఈ రవాణా సౌకర్యం లేదు. నిజామాబాద్ ఇంత దగ్గరలో 15-16 కిలోమీటర్లు కానీ మాకు బస్ సౌకర్యం లేదు పొద్దున. కాబట్టి మేము ఆ కూరగాయల పంటకు మేము మొగ్గు చూపడం లేదు. ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో చేశాను. ఇంతవరకు డీకంపెల్ నుంచి గవర్నమెంట్ కాలేజీలో చేసిన వాళ్ళు ఒక 5-6 తప్ప ఇంతవరకు ఎవరు చేయలేరు. బస్ సౌకర్యం లేకనే చేయలేరు. కాలేజ్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్ కాలేజ్ మాక్లూరు. అక్కడ దాకా పోయి చదువుకోవాలి. అక్కడ దాకా వెళ్ళి చదువుకోవాలా? వీళ్ళంతా డిగ్రీ చదివారు కదా, వీళ్ళంతా ప్రైవేట్ లో చదివిండ్రు. ఇంకోటి ఏంటంటే అది నిజామాబాద్ వెళ్ళాలా.
బస్సు నిజామాబాద్ డైరెక్ట్ ఇక్కడ నుంచి చిన్నపూర్ నుంచి డైరెక్ట్ నిజామాబాద్ ఉంటుంది. మాకులూరు వెళ్దామంటే కాలేజ్కి సరిగ్గా వెళ్ళకపోవడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా జాయిన్ చేద్దాం అనుకున్నాం, గర్ల్స్ ఎవరన్నా జాయిన్ చేద్దాం అనుకుంటే వాళ్ళు బస్ సౌకర్యం లేక వేరే కాలేజ్ నుంచి ప్రైవేట్ బస్సులు వస్తున్నాయి. ప్రైవేట్ బస్సులు వస్తున్నాయంటే వాళ్ళు ప్రైవేట్ ఆల్రెడీ ఒక బస్ పొద్దుగాల మార్నింగ్ 8 గంటలకి ఇన్నే ఉంచిపోతారు. గర్ల్స్ ఒక 50 మంది, బాయ్స్ ఒక 50 మంది వెళ్తారు ఇక్కడ నుంచి. వాళ్ళకే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకే ఎక్కువ సౌకర్యం జరుగుతుంది, వాళ్ళనే లాభం చేసిన జరుగుతుంది. ఇప్పుడు బస్ సౌకర్యం లేక వల్ల ఈ గవర్నమెంట్ స్కూల్ అన్నది మూతపడిపోతుంది, గవర్నమెంట్ కాలేజ్ అన్నది. లేడీస్ కానీ చిన్న పిల్లలకు కానీ అందరికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నువ్వు ఇంటర్ చదువు ఆపేసావా? ఇంటర్ చదువు ఆపేసాను. ఎందుకు ఆపేశారు? అంటే వ్యవసాయం చేసి ఇట్లా ఇప్పుడు మా ఏజ్ కూడా పిల్లలు కూడా 18 ఏళ్ళు నిండినాయంటే దుబాయ్ వెళ్తారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మందిలో కూడా దుబాయ్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే పైసలు లేక జాబులు కూడా రాలే. ఒక జాబ్ ఒక మార్కెట్ తక్కువ వచ్చిందంటే దానికి ఒక 10 లక్షలు 20 లక్షలు అట్లా అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్ చేయాలా, ఇంగ్లీష్ మీడియం చేస్తే ఇక్కడనే చదువుతారా? మరి ఇక్కడనే చదువుతారు. ఏ విలేజ్ లో ఎట్లుంటుంది అనేది చూసుకోవచ్చు. ఎందుకు గల్ఫ్ కు ఎందుకు పోతున్నారు? అక్కడ ఉన్న సమస్యలు ఏంది? చదువుకున్న వారికి ఉద్యోగాలు దొరకకపోవడం వల్లనే గల్ఫ్కు వెళ్తున్నారు. అంటే అక్కడ వెళ్ళి కూడా వాడు గల్ఫ్ వెళ్తుండు, వాడికి ఏం రాని ఇక్కడ మన పెద్దలు అనుకుంటారు. కానీ అక్కడ పోయిన తర్వాత వాడు కాంట్రాక్ట్ పని మన మేస్త్రి పని చేయాలా, బాత్రూమ్లు కడగమంటే బాత్రూమ్లు కడగాల. అట్లా అక్కడ దీనైన పరిస్థితి ఉంటుంది. అది మెయిన్ గల్ఫ్కు వెళ్ళడానికి కారణం నిరుద్యోగం. సో ఉద్యోగాలు ఇక్కడనే దగ్గరలో కల్పిస్తే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలైనా ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ మనకి ఇక్కడ ఉన్నా కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నుంచి కూడా అన్ని కాకపోవచ్చు. ఇప్పుడు అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోవచ్చు. ఇప్పుడు వ్యవసాయము అంటే ఇప్పుడు చిన్న చూపు చూస్తున్నారు. అరే వాడు వ్యవసాయం చేస్తారా, వాడికి పిల్లని ఇయ్యము, అరే జాబ్ పిల్లగా అడగాల, అట్లా వెతుకుతురు. అంటే మెయిన్ కారణం ఏంది? అది పోవాలి. వ్యవసాయం చేసే వాళ్ళకి పిల్లని ఇచ్చేది వస్తే అది పోవాలా, మెయిన్ ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఆ థింక్ పోవాలా. ఇప్పటి వరకు డీకంపల్లి గ్రామ ప్రజల అభిప్రాయాల్ని మనం చూసాం. ఈ గ్రామం వ్యవసాయ పరంగా చాలా అభివృద్ధి చెందింది, అంకాపూర్ను గట్టి పోటీనిస్తుంది. అయితే 2-3 ప్రధాన సమస్యలు మనకు గ్రామంలో కనిపిస్తున్నాయి. ఒకటి, ఆ రోజుకు 2 సార్లు ఉన్న ఆర్టీసీ బస్సును కనీసం 4-5 సార్లు అయినా ఈ గ్రామంలోకి ఆర్టీసీ బస్సు రావాలి. అప్పుడు తద్వారా కూరగాయల పంటలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి సమీప పట్టణాలు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ కానీ ఆర్మూరుకు కానీ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల గతంలో వేసిన సీసీ రోడ్లు అన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. సీసీ రోడ్లు గ్రామం అంతా కూడా మళ్ళీ కొత్తగా సీసీ రోడ్లు వేయాలి. ఆ తర్వాత డ్రైనేజీ సిస్టమ్ కూడా కరెక్ట్ లేదని చెప్తున్నారు. పశువుల డాక్టర్ లేడు. అదేవిధంగా స్కూలుకు కూడా చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడున్న స్కూలు కేవలం 7వ తరగతి వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ హై స్కూల్ని ఏర్పాటు చేసి టీచర్లను కూడా సరైన సంఖ్యలో కనుక నియమిస్తే ఇక్కడే ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ఇక్కడే ఇంగ్లీష్ మీడియంలో తమ పిల్లలు ఇక్కడే కనుక చదవగలిగితే చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు. తర్వాత గల్ఫ్ సంబంధించి కూడా ఇక్కడ ఈ విలేజ్లో చాలామంది దాదాపు ఇంటికి ఒకరు గల్ఫ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ కనుక సమీపంలో ఏర్పాటు చేస్తే కనుక ఇక్కడే తమ వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తే గల్ఫ్కు వెళ్ళే సమస్య ఉండదని కూడా చెప్తున్నారు. సో డెఫినెట్గా అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ విషయాలపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా అన్ని గ్రామాలకు కూడా వ్యవసాయ పరంగా ఆదర్శంగా ఈ డీకంపల్లి గ్రామం నిలుస్తుంది. కాబట్టి అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం కనబడుతుంది. ఇది డీకంపల్లి గ్రామంలో పంచాయతీ కార్యక్రమం. మరో పంచాయతీతో మళ్ళీ కలుద్దాం.